అని లేచినావా? బ్రషింగ్ చేద్దామా? ఎక్కువ వస్తున్నాయని ఎవరు గుర్తు చేసుకుంటారు? బాబాయ్ గుర్తు చేసుకుంటుండే నేను. మమ్మీ లేపున్నాను. గుడ్ మార్నింగ్ చెప్పు. అటు మమ్మీకి. అదే అదే చెప్పు మరి పప్ప నడుగు. ఆమె తింటావా? నడుగు పప్ప నడుగు. ఆమె తింటావా? అడుగు. ఆమె తింటావా? ఆమా తిందామా? బ్రష్ చేసుకోవా? చేసుకుంటా. ఇక్కడ కూర్చో, బ్లాగ్ స్టార్ట్ అవుతుందా? ఇక్కడ కూర్చో. ఇట్రా. నమస్తే పబ్లిక్ ఎప్పుడు ఉందా? కిచ్చుడు. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారా అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ డి. ఇలా ఆచిపోవద్దా? మనం బయట పోవద్దా? నో. ఎందుకు నాని పోవద్దా? గట్టిగా చెప్పు. ఏం పోయినాయి? మమ్మీ పోయినాయి, పాపా పోయినాయి, యువాన్ పోయినాయి, నాని పోయినాయి, ఉన్నాయి అందులో. అత్త పోయినాయి, ఇజ్జి పోయినాయి, బాబీ కూడా పోయినాయా? కట్ చేసి వచ్చి కారులో కూర్చున్నా. ఇది వద్దల్లా. సో ఈరోజు సండే కాబట్టి మంచి ఫ్యామిలీ టైం. పొద్దున బఫే తినడానికి వెళ్తున్నాం. మా అమ్మని కూడా తీసుకెళ్తున్నా. అమ్మ తింటావు కదా బఫే? తింటా. బఫే తిన్నా ఎప్పుడన్నా? నేనేం తినలేనని. బాపే అంటే ఏందో ఏమో, మరి ఏం తింటారో ఏమో. ఇడ్లీ, దోశ, వడ. బఫే అంటే చోటాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి ఎంత కావాలంటే అంత, ఏమేమి కావాలన్నా ఆడన్నీ ఉంటాయి, అవి తినొచ్చు. మనం పోయేది టిఫిన్ బఫే అన్నట్టు. నార్మల్ టిఫిన్ ఎట్లా చేస్తాం? సపరేట్ ఒక్కొక్క ప్లేట్ తెచ్చుకుంటాం కదా. బఫే అంటే అవన్నీ కలిపి ఒకటే దాంట్లో అన్లిమిటెడ్ ఉంటాయి అన్నట్టు. అంటే ఎన్నంటే అన్ని వేసుకోవచ్చు. సో ఇప్పుడు అటు తీసుకెళ్తున్నా నేను. నానిలా ఊతుతున్నా. పోదామా యువన్? బాయ్ చెయ్యి. ఓకే అను. ఓకే గిట్లా ఓకే అను. గిట్లా ఓకే. అగో కెమెరాకి ఓకే అను. చేస్తాడు, బాయ్ చేస్తాడు. ఓకే గైస్, లెట్స్ గో అండ్ ఈట్ సమ్ బఫే టుడే. అత్తమ్మ, ఇక్కడ పెట్రోల్ మనమే కొట్టుకోవాలి. పెట్రోల్ మనమే కొట్టుకోవాలి ఇక్కడ. మనమేనా? మనమే కొట్టుకోవాలి. మరి వాళ్ళు ఉండరా? మన అక్కడ వాళ్ళు ఉంటారు కదా. ఇడ మనం కొట్టుకుంటే వాళ్ళకి చూపిస్తుంది ఎంత కొట్టుకున్నామా అని. ఆడ పోయి పైసలు కట్టాల. ఇట్లా మనమే తీసుకోవాలా. పైప్ తీసుకొని పెడితే లోపల యాక్సెస్ ఇస్తాడు అన్నట్టు. లోపల ఇవ్వగానే పెట్రోల్ వచ్చేస్తుంది. మళ్ళీ లోపల పోయి బిల్ కట్టాలి. కారుకు సుఖ గాలి కొట్టుకున్నాడు మనమేనా? ముసలి వాళ్ళు ఎట్లున్నారు. ఫ్రెండ్స్,
రెస్టారెంట్ దగ్గరకు వచ్చినాం. ఇక నా వెనకాల ఉంది చూడు, అదే రెస్టారెంట్. ఇది యాక్చువల్లీ మా ఫ్రెండ్ సుమంత్ గారు సజెస్ట్ చేసిండు, బఫే బాగుంది వెళ్ళి ఒకసారి ట్రై అయ్యని సజెస్ట్ చేసిండు. సో వచ్చినాం. రెస్టారెంట్ ముంగటనే మనకు పార్కింగ్ దొరికింది, పార్కింగ్ చేసేసినాం. సో సీదా రెస్టారెంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, లెట్స్ గో గైస్. వచ్చాయి మదా. ఓకే ఓకే, లెట్స్ గో ఇన్సైడ్. అన్నీ వేసుకోవచ్చు, అన్నీ బఫే. తింటావా? ఇడ్లీ తింటావా? ఒకటి వేసుకో చూడే, అన్ని టేస్ట్ చూడు మంచిగా. ఇడ్లీ, ఇదేంది పునుగులు, అమ్మ ఇవన్నీ సామాన్యంద్రా. నువ్వు తప్ప పూరి తింటావా? నువ్వు ఫస్ట్ అయితే 2 వేసుకో, గరం వచ్చినప్పుడు వేసుకున్నా. పప్పు ఆలు వేయాలి. ఇంక ఇది ఉప్మా కూడా. అన్నీ మనకే బఫే అంటే ఏందనుకున్నావు? అన్నీ వేసుకొని తినచ్చు. వేసుకో. ఇక్కడ సాంబార్ ఉంది, ఇక్కడ చట్నీలు ఉన్నాయి, నేను వేసుకుంటా. ఫ్రెండ్స్, యాక్చువల్లీ బఫే మా చోటవాడి కోసం తీసుకొచ్చిన, బట్ వాడు న్యాయం చేస్తాడో లేదో తెలియదు. మా అమ్మ కూడా న్యాయం చేస్తుందో లేదో తెలియదు. ఫుల్ తినాలా, ఎంత అంటే కడుపు నిండా తినాలా. ఎంత తింటాం అంత కడుపల్లి పొడి. మా బొండవాడు ఆల్రెడీ ఇంటికాడనే ఓట్స్ అండ్ మిల్క్ తిన్నాడు, అందుకే ఇప్పుడు వాడికి టిఫిన్ ఏం లేదు కదా నాని. సరే బుమ్రా సరేనే, అయిపోయింది. వేసుకోవేం? వేసుకుంటున్నాను ఇక. చాలా కట్టిండి. చాయ్ కూడా ఉంటుంది, చాయ్ తాగొచ్చు. చాయ్ నేను తాగరా రెడ్డి. అబ్బో నేను తాగా, నేను ఇంటికి చేసుకుంటా. సరేనమ్మా. ఇంట్లోనే బఫేలోనే వస్తుంది, ఫ్రీ ఫ్రీ వస్తుంది, ఇంట్లోనే ఇంక్లూడెడ్ అన్నట్టు. మనం బఫేకి పైసలు కట్టినాం కదా, దీంట్లోనే చాయ్ కూడా వస్తుంది. ఇంత చాయ్కి 200 300. ఇప్పుడు ఈ బఫేకి కూడా మరి 1000 రూపాయలు చేసుకుంటే ఇంటికాడ ఇవన్నీ చేసుకోము ఇక. అట్లా అన్ని దాంట్లో దొరుకుతాయి, అన్ని వేసుకోలేము. అన్నీ వేసుకోమని తోలుకొచ్చినావు ఇక, తినిపిస్తాం మా అమ్మని అని అట్లా చూస్తుంది. ఇక మళ్ళీ ఎన్నో తింటారని ఇప్పుడే ఫస్ట్ ఇక మళ్ళీ ఎప్పుడు తింటాను ఇంటికాడ కొర్రి. నువ్వు నానా అబ్బో నానా ఎవరికపోతాడు. నూనె నా మన్మడు అయితే గోంత ఇంక గోంత 10 ఏళ్ళోడు ఆయన అంటే నాని దాయ హోటల్ పోదాము అంటాడు. నా బొండ, నా చెంపల బొండ, నా చిన్నమ్మ బొండలకే బొండ. లడ్డు లడ్డు అవుతా నీకు? బొండలకే బొండ. ఇదేంటి స్వీటే? ఇంక కప్పు ఉంటుంది, సిరా కాదు. నేను కూర అనుకొని 3 తిండ్రై 4 తిండ్రై వేసుకొచ్చుకున్నా. అది కూర అనుకొని తిన్నారా? అదే గోంతకి ఇట్లా అంటించుకుంటే తీయ వస్తుంది. మా అమ్మ పూరి కర్రీ అనుకొని స్వీట్ వేసుకొని వచ్చింది. అందరు నవ్వుతారు, నేను ఎంత పిస్తుంది పెట్టకురా. పూరి కంటించుకుంది, ఇది తీయగత్తుంది నాని. ఏమే మళ్ళీ ఎందుకు తెచ్చుకున్నా? ఏంది సీట్? నాకు తెలుసు, ఇంకా ప్లేట్ పడేస్తా అని పోయింది. ఇంకా వీడియోస్ చేయు మంచిగా అని చెప్తున్నాడు అంతా. మరి చూసిన వీడియోలు మంచిగా తీస్తున్నావు, మంచిగా అట్లనే ఇంకా బాగా ఇద్దాం. ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఉంటే తీయాల్సిందే. స్వీటు షుగర్ తినకంటే షుగర్ తినేది తింటున్నావు. టిఫిన్ అంతా చేసేసినాం, టీతోని ఎండి చేస్తున్నాం. అమ్మ చీర్స్ చూడు. చీర్స్. రోడ్ మీద
ఆపుకుసాలు నువ్వు గట్లా చూసినావా మమ్మీ సపోర్ట్ చేస్తుంది మీ నాని. నా కొడుకుని ఆపమంటుంది, మరి నీ కొడుకు నాకు నీ కొడుకు ఫోన్ వాడుతుండు, నా కొడుకు వాడుతుండు. కానీ నా కొడుకుని నేను ఎత్తుకున్నా, ఆపుతా, నేను చూసుకుంటా. నా కొడుకు చూస్తాడు, పెద్దగా అయిండు, 30 ఏళ్ళోడు. ఓ ఈ 30 అవసరం ఇప్పుడు. ఫోన్లో చూస్తాడు కొడుకు. నీ కొడుకుని ఫోన్ బంద్ చేయమని. ఫోన్ బంద్ చేయమని కాపీ రైట్ పడతాయి. గో అనే కొడుకు తెలియదు ఇప్పుడు, వాడు ఫోన్ బంద్ చేయి. తెలుసుకుంటాడు. సింత అవునమ్మా, నీ కొడుకుని ఫోన్ బంద్ చేయమను. మరి నా కొడుకుని బంద్ చేయమంటావు? మీ కొడుకు బంద్ చేయలేడు కదా, అందుకే నా కొడుకు కూడా బంద్ చేస్తలేడు. బంద్ చేసి కార్ చాలు చేస్తాడు. నీ కొడుకు ఏం చేస్తాడు? పంటాడు. నా బంగారం పుట్టిండే. సో ఓకే గాయస్, ఇప్పుడు మనం ఏంటంటే ఫుడ్ రివ్యూ తెలుసుకుందాం. ఓకేనా? ఫస్ట్ మన చోటా బాయ్ అని అడుగుదాం. ఓకే, చెప్పరా చోటా, ఏంటి ఫుడ్ ఎట్లుంది? టిఫిన్ బఫే. యాక్చువల్గా నేను టిఫిన్ లవర్ని, సో అది ఎట్లున్నా నాకు బాగానే ఉంటుంది. అంతే అంట. సో వేరే వాళ్ళకి నీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేస్తావా? ఇక్కడైతే బాగుంది, చేస్తా. నువ్వు చెప్పే, టిఫిన్ ఎట్లున్నది? మంచిగా ఉన్నది. ఏం మంచిగా ఉన్నది? టిఫిన్ టిఫిన్ కాదే, అవి పూరియా, ఇడ్లీయా, దోశనా, ఏం మంచిగా ఉన్నది? పూరి. పూరి. నువ్వు పూరి తింటావు కాబట్టి పూరి మంచిగా ఉన్నది. నేను అన్ని మంచిగా ఉన్నాయి. సీటు సుక్క లవకమ్మ ఉన్నదిరా. నువ్వు సీటు బాగా అదైనావు కదరా చోట. నేను అదే షాక్ అయింది. అత్తమ్మకి స్వీట్ ఇష్టం, ఒక్కసారి వేసుకున్నది ఆ స్వీట్, మళ్ళా అడుగుతలేదు, మళ్ళీ ఏమన్నా ఎక్స్ట్రా అడుగుతారని తింటలేదా అని నేను షాక్ అయినా. పైసలు ఎక్స్ట్రా అడుగుతారు కదా, రెండోసారి వేసుకుంటలేదా? అనుకున్నా. మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకుందామని పోయినప్పుడు డైలమాలు ఉన్నది, పోవన్నా వద్దా అని మళ్ళీ వెళ్ళి వేసుకొని వస్తా అని చెప్తున్నది. నా రివ్యూ చెప్తా. నేను యాక్చువల్లీ ఇంతకు ముందు టిఫిన్లు అంటే ఫుల్ తింటుండే, అంటే ఫుడ్ అంటే మంచిగా గట్టిగా తింటుండే. బట్ ఇప్పుడు చిన్న ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసిన. సో అందుకే జస్ట్ 2 ఇడ్లీలు, ఒక వడ, సగం దోశ తిన్నా, అంతే. చిన్న తిన్నా. నేను తక్కువ ఎందుకు తిన్నా అంటే, నేను ఫిట్నెస్ ట్రైనింగ్ తీసుకుంటున్నా, అంటే ఆన్లైన్ క్లాసులో. చంద్రకిరణ్ అని మన అంకాపూర్ నుంచే, మనోడే తమ్ముడు. సో చంద్రకిరణ్ అండ్ టీమ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నా. నా ఫిట్నెస్ ట్రైనర్ ఉంటాడు కార్తిక్ బ్రో అని, వాళ్ళు గుర్తొస్తారు నాకు. సో అందుకే నేను ఎక్కువ తింటలేను బ్రో, టోటల్ మీ వల్లనే. నేను యాక్చువల్లీ మంచిగానే తగ్గిపోయినా. ఆయన బక్కబడ్డాడు నా కొడుకు, జిమ్ పోతుండు. బక్కబడ్డ బుర్ర దిగాల, బుర్ర అంతా పోయింది. అలా నాన్న లెక్క ఉండే, నా చిన్న కొడుకు లెక్క అవుతుండే. ఇంకా కాలేడు. అయితా. మీకు ఎవరికైనా ట్రైనింగ్ తీసుకోవాలనిపిస్తే వాళ్ళ నంబర్ ఇస్తా, డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మీరు. ఇది ప్రమోషన్ ఏం కాదు, నేను ఒక 3 months అవుతుంది వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకోబట్టి, నాకు నచ్చి చెప్తున్నా అంతే. ఓకేనా? సో ఇప్పుడైతే మనము టిఫిన్ చేసేసినాం, అంతా మంచిగానే ఉన్నది. సీదా ఇంటికి వెళ్ళిపోదాం, మా చోటాడికి నిద్ర వస్తుంది. ఓకేనా అమ్మా? ఓకే ఓకే, రైట్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్ గాయ్స్. మంచిగా తినండి, అంటే హెల్తీగా తినండి, మనస్ఫూర్తిగా నిద్రపోండి. ఓకేనా? ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ గైస్. డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవ్రీబడి. ప్లీజ్ బీ హ్యాపీ. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. బాయ్ ఇక బాయ్. నాని బాయ్ చెప్పేసి చెప్తుండ ఆల్రెడీ. ఉవ్వయ్యవా గిటు ఇటు చూసుకుంటే సబ్స్క్రైబ్. వెరీ గుడ్. అట్లా చెప్తా వింటాడు, అలా పాప చెప్పినట్లే వింటాడు. మరి డిసిప్లిన్, అట్లా డిసిప్లిన్ తో పెంచిన అన్ని ఏందనుకుంటున్నావు? నీ కొడుకు లెక్క గాలి పెంచిన అనుకుంటున్నా? నా కొడుకు మరి డిసిప్లిన్ తో పెంచిన. నీ కొడుకు ఎట్లయితాడో చూద్దాం. నా కొడుకు కంటే ఎక్కువ అవుతాడా, మరి ఎట్లుంటాడు చూద్దాం. చూద్దాం వేరుంటది డిసిప్లిన్. బాగా చదువుతున్నావా మున్నా బాబు? చదవడాలు ఏం లేవు, కనబడి ఉండాలా చావదా. సరే, నేను ఇండియా నుంచి ఆస్ట్రేలియాకి వచ్చిన చదువుకొని. ఆడు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి పోతాడు చదువుకున్నందుకు. ఇప్పుడు అదే కాన్సెప్ట్, ఇక ఇంటికి పోవుడే. ఇంటికన్నే మంచిగా. రైట్.